అన్ని సంవత్సరాల్లో ఎంతోమంది ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అన్నీ జరిగితే కానీ బ్రిటిష్ వాళ్ళు భారతదేశం నుంచి వెళ్ళారు. అందులో గాంధీ పుట్టిన తర్వాత గాంధీ యొక్క గొప్పతనం ఏంటంటే అహింస సత్యాగ్రహం. ఆయన ఒప్పుకుంటారని పింగళి వెంకయ్య అని ఆయన జెండాను రూపొందించారు. పింగళి వెంకయ్య మచిలీపట్నం ఆంధ్ర అది. ఆయన జాతీయ జెండా అంటే ఒక రోజుతో చేయాలి. ఇది ఇతర దేశాలందరూ 52 దేశాల జెండాను పరిశీలించి ఈ దేశం జెండా రూపొందించారు. ఈ జాతీయ జెండాలో 3:2 నిష్పత్తులు ఉంటాయి. 3 అడుగుల పొడవు, 2 అడుగుల ఎడల్పు, 3 రంగులు ఉంటాయి కాబట్టి త్రివర్ణ పతాకం అంటాం. 3 అంటే 3 రంగులు ఉన్నాయి కాబట్టి త్రివర్ణ పతాకం. ఈ 3 రంగుల్లో కాషాయం రంగు, తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు, మధ్యన చక్రం అశోక చక్రం. ఈ కాషాయపు రంగు ఏంటంటే త్యాగానికి ప్రతీది. మన దేశం త్యాగాలకు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి ఆస్తులు కోల్పోయారు కాబట్టి కాషాయ రంగు ధైర్యానికి త్యాగానికి ప్రతీకి. తర్వాత మధ్య నుండే తెలుపు రంగు శాంతికి గుర్తు, శాంతి చిహ్నానికి. ఆకుపచ్చ రంగు సస్యశ్యామం, ప్రగతి, పాడి పంటలకు సస్యశ్యామలంగా ఉండాలని. మధ్య నుండి అశోక చక్రంలో 24 స్పోర్ట్స్ ఉంటాయి, అంటే 24 రెక్కలు ఉంటాయి ఇనుపసములు. దాన్ని పారిశ్రామిక ప్రగతికి ఈ విధంగా 3 రంగులు కూడా 3 ధర్మచక్రం అంటాం. దాన్ని సారనాథంలో పెట్టే సారనాథ స్తూపంలో ఉండే ధర్మచక్రమే ఇది. అశోకుని కాలంలో స్థాపించిన ధర్మచక్రం. అదే మన దేశంలో 3 రంగులు జెండాని త్రివర్ణ పతాకం అంటాం. ఆ త్రివర్ణ పతాకం కూడా ఈ విధంగా 3 రంగులు 3 రకరకాల అభిప్రాయాలతో ఉంటాయి. ప్రేమించుమన్న మంచి అన్నది పెంచుమన్న వట్టి మాటలు కట్టి పెట్టు, గట్టి మేతల పెట్టవా, గట్టి మేతల పెట్టవు, గట్టి మేతల పెట్టవు. సొంత లాభం కొంత మానవు, పొరుగు వారికి తోడుపడవు. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు, దేశమంటే మనుషులు, దేశమంటే మనుషులు. మన ఆధ్యాత్మికంలో దేహమంటే ఆత్మలే, మన దేహమంటే ఆత్మలే.